టీటీడీ లడ్డూ కేసు విచారణ పూర్తయింది. గత కొద్ది నెలలుగా సాగుతున్న దర్యాప్తు పూర్తి కావడంతో సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 600 పేజీల ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది సిట్. వైసీపీ హయాంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని కల్తీ చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో లోతైన విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డైరీ సంస్థల పాత్రను విశ్లేషించి పక్కా ఆధారాలతో ఈ నివేదికను సిద్ధం చేశారు. సిట్ ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయ్యింది. ఈ నెయ్యితోనే దాదాపు 20.1 కోట్ల లడ్డూలు, ఇతర ప్రసాదాలను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. నెయ్యి స్థానంలో తక్కువ ధర కలిగిన పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ వంటి నూనెలను కలిపి లడ్డూ తయారు చేసినట్లు విచారణలో తేలింది. ఈ కల్తీ నెయ్యికి స్వచ్ఛమైన నెయ్యి వాసన వచ్చేలా బీటా కెరోటిన్ వంటి రసాయనాలను సైతం కలిపారని గుర్తించింది సిట్. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు 25 కోట్ల రూపాయల టీటీడీ నిధులు దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో తేలింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండే సమయంలో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది సిట్. ఆయన హయాంలో నిబంధనలను సడలించారని గుర్తించింది. డైరీలకు ఉండాల్సిన కనీస పాల సేకరణ, వెన్న ఉత్పత్తి సామర్థ్యం వంటి కీలక అర్హతలను తొలగించడం ద్వారా అనుభవం లేని సంస్థలకు మార్గం సుగమం చేసినట్లు గుర్తించింది. ఏకంగా సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని 250 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలకు తగ్గించినట్లు కూడా ఈ దర్యాప్తులో తేలింది. వైవి సుబ్బారెడ్డి పీఏగా భావిస్తున్న చిన్న అప్పన్న పాత్రపై కూడా కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ప్రతి కిలో నెయ్యిపై 25 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ 2019 నుంచి 2024 మధ్య చిన్న అప్పన్న ఖాతాలో 4.69 కోట్లు చేరాయని, అందులో సింహభాగం ఇతర ఖాతాలకు మళ్లించారని సిట్ గుర్తించింది.